వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది DRDO ASL అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ హైదరాబాద్లో అయితే మనకి అప్రెంటిస్ కోసం అయితే ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అండ్ ట్రేడ్ అప్రెంటిస్ కోసం అయితే నోటిఫికేషన్ ఇష్యూ అయింది. ASL 23/2022 3322/0/1 దీనికి సంబంధించి మనకి 53 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటిల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 18 ఫర్ డిగ్రీ క్యాండిడేట్స్ అండ్ డిప్లొమా క్యాండిడేట్స్ టెక్నీషియన్ కోసం అయితే 16, ఇంకా ITI ట్రేడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించి మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి 9,000, డిప్లొమా హోల్డర్స్కి 8,000, ITI హోల్డర్స్కి అయితే 7,000 రూపీస్ పర్ మంత్ అయితే 1 ఇయర్ పాటు స్టైఫండ్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక మన గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్, EEE, EC, మెకానికల్, ఏరోస్పేస్, తర్వాత ఏరోనాటికల్, కెమికల్, మెటీరియల్ సైన్స్, మెటలర్జీ, పాలిమర్ సైన్స్ సంబంధించినటువంటి బ్రాంచెస్లో అయితే ఉన్నాయి. ఇంకా డిప్లొమాకి సంబంధించి మెకానికల్, EEE, EC, కంప్యూటర్ సైన్స్ అండ్ నెక్స్ట్ మనకి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కెమికల్ సంబంధించిన బ్రాంచెస్లో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ITIకి సంబంధించి ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, కోపా, టర్నర్, ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ ప్రాసెసర్ అండ్ వెల్డర్కి సంబంధించి మొత్తం 19 స్లాట్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. టోటల్ 53 స్లాట్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి ఫీజు అయితే ఏం లేదు, ఎగ్జామినేషన్ కూడా ఏం లేదు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి అగ్రిగేట్ మన క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా అయితే సెలక్షన్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఈమెయిల్లో అయితే పంపించాలి. ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. hdg.asl@gov.in అనే ఈ ఈమెయిల్ ఐడికి అయితే మనం ఒకటే పీడిఎఫ్లో అప్లికేషన్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే మనం పంపించాలి. అయితే మనం ఈ ఈమెయిల్ సబ్జెక్ట్లో అయితే మనం చక్కగా నీట్గా అయితే అప్లికేషన్ ఫర్ అప్రెంటిస్షిప్ ఇన్ ASL అనే మాట కంపల్సరీ ఉపయోగించాలి. ఇదైతే మనం ఇలాగే యాజ్ టీజ్గా అయితే మనం ఇవ్వాలి. దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, అది డౌన్లోడ్ చేసుకొని మనం అయితే ఫిల్ చేయడానికి టైపింగ్ అయితే చేయాలి. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ బై టైపింగ్ అని క్లియర్గా ఇచ్చారు. మనం చేతితో రాయటం కాదు. కింద ఇచ్చిన అప్లికేషన్ ఫాము ఇది మనం ఏం చేయాలంటే టైప్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఫోటోగ్రాఫ్ అతికిచ్చి సైన్ చేసి పీడిఎఫ్లో స్కాన్ చేసుకొని ఒకటే ఫైల్లో ఇంకా మన 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఇంకా డిగ్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడాను ఈ ఈమెయిల్ ఐడికి 31 ఆగస్టు 2022 లోపు అయితే మనం చేరేలాగా అయితే సెండ్ చేయాలి. దీనికి సంబంధించి మనకి ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండాలి. ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ అండ్ గ్రాడ్యుయేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే NATSలో, అలాగే ఈ NAPSలోనేమో ఈ ITI వాళ్ళైతే NAPSలో రిజిస్ట్రేషన్ కంపల్సరీ అయి ఉండాలి. అంతేకాకుండా ఈ 2020, 2021, 2022 పాస్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. 2020, 2021 అండ్ 2022 అని ఫ్రెషర్స్ ఓన్లీ ఎలిజిబుల్ అనమాట. ఇంకా ఏజ్ పర్టికులర్స్ ఇవ్వనవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి ఆల్రెడీ పాస్ అవుట్స్ ఇచ్చారనమాట. ఫ్రెషర్స్ ఓన్లీ ఎలిజిబుల్, అందుకని మనకి ఏజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరగలేదు. ఇదైతే మన సంవత్సరం అప్రెంటిస్షిప్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రాము. ఇది మనకి హైదరాబాద్లోనైతే ఈ ఎంగేజ్మెంట్ అయితే జరుగుతుంది. ఇది అప్లికేషన్ ఫాము, ఇక్కడ ఫోటో అతికించుకోవాలి మనం. ఇదంతా మనం టైప్ అయితే చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ టైప్ చేసుకుని దాని ఎదురుగా కూడా మన పేరు అయితే టైప్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకోవాలి, ఫోటో అతికించాలి, ఇక్కడ సైన్ చేయాలి. అప్పుడు దాన్ని పీడిఎఫ్లోకి స్కాన్ చేసి అయితే మనం ఈమెయిల్ చేయాలి. ఇంకా ఇక్కడ అప్రెంటిస్ కేటగిరీ ఏదైతే ఉందో గ్రాడ్యుయేటా, టెక్నీషియనా, లేకపోతే ట్రేడా అనేది ఇక్కడ మనం టైప్ చేయాలి. ఇక్కడ డిసిప్లిన్ యాజ్ పర్ అడ్వర్టైజ్మెంట్ డిసిప్లిన్ ఏదైతే ఉందో ఫిట్టరా అలాగా ఏదైతే ఉందో ECE అలాగా అదైతే ఇక్కడ పెట్టాలి. ఇక్కడైతే NATS రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ అయితే ఇవ్వాలి. డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్స్ ఇక్కడైతే NAPS ITI వాళ్ళైతే ఇక్కడ ITI రిజిస్ట్రేషన్ ఆర్ ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడైతే మనం ఆధార్ 12 డిజిట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఫాదర్స్ నేమ్ ఇవ్వాలి 10th క్లాస్ ప్రకారం. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ రాయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఈ ఫార్మేట్లో అయితే మనం ఇక్కడ టైప్ చేయాలి. ఇంకా ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ యూఆర్ఆ, ఎస్సీనా, ఎస్టీ, ఓబీసీ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి.
తప్పులు లేకుండా నీట్గా అయితే టైప్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ ప్రజెంట్ కరెంట్ అడ్రస్ ఇవ్వాలి, ఇక్కడైతే పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాలి, టైప్ చేయాలి. ఇక్కడైతే మనం ఎస్ఎస్సి, హెచ్ఎస్సి ఆర్ 10th క్లాస్ సంబంధించిన బోర్డు, యూనివర్సిటీ, డిసిప్లిన్ సబ్జెక్ట్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్, క్లాస్ డివిజన్, మ్యాక్సిమం మార్క్స్ సెక్యూర్డ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. ఒకవేళ మనకి CGPAలో ఉంటే కనుక వాటిని మనం ఏం చేయాలంటే ద మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మెన్షన్ ఇన్ ద పర్సంటేజ్ ఓన్లీ. ఇన్ కేసు CGPA ఉంటే కనుక మనం దాన్ని CGPA నుంచి పర్సంటేజ్కి అయితే మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఆ యొక్క యూనివర్సిటీ, ఆ యొక్క ఇన్స్టిట్యూట్ నార్మ్స్ ఆధారంగా మనకి మల్టిపుల్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో దాని నుంచి చేసుకోవాలి. సపోజ్ మనకి మల్టిపుల్ ఫ్యాక్టర్ 9.5 అయితే మన గ్రేడ్ 8.2 అయితే దానిని అది ఇంటూ ఇది వేసి మల్టిప్లై చేసుకోవాలి. అది వచ్చిన పర్సంటేజ్ని అయితే మనం ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ద మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఆర్ టు బి మెన్షన్ ఇన్ పర్సంటేజ్లో ఇవ్వాలి. ఇన్ కేసు CGPA అయితే కనుక candidates are requested to convert the CGPA into percentage as per their institute university norms. మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అయితే దాన్ని చెక్ చేయడం జరుగుతుంది. మనం తేడా చేస్తే మాత్రం మనం రిజెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. అందుకని మనం జాగ్రత్తగా అయితే ఇవ్వాలి. ఇంకా ఇక్కడ ఎంక్లోజర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. మార్క్ షీట్స్ ఆఫ్ HSC అండ్ 10th క్లాస్, ఇంటర్మీడియట్కి సంబంధించి, ఇంకా మన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో గ్రాడ్యుయేషన్, డిప్లొమా, ITI సంబంధించి అవన్నీ కూడా ఎంక్లోజ్ చేయాలి మనం. అంటే పీడిఎఫ్లో ఎంక్లోజ్ చేయాలి. అన్నీ ఒకటే ఫైల్లో నీట్గా పెట్టుకొని ఆ ఒక్క ఫైల్ని మనం అయితే అప్లోడ్ చేయాలి. ఇక డేట్ వేసుకోవాలి, ఇక సిగ్నేచర్ అయితే కంపల్సరీ చేయాలి. ఇంకా మనకి ఈమెయిల్ సబ్జెక్ట్లో మాత్రం కంపల్సరీగా పైన చెప్పినటువంటి అదైతే మనం క్లియర్గా అయితే మనం మెన్షన్ చేయాలి. అప్లికేషన్ ఫర్ అప్రెంటిస్షిప్ ఇన్ ASL, ఈమెయిల్ ID hdg.asl@gov.in. ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని అయితే అప్లికేషన్ 31st ఆగస్ట్ లోపు అయితే